వినాయకుని పూజకి నేను కుడుములు అయితే ప్రిపేర్ చేశాను. కుడుములకి కావాల్సినవి 2 గ్లాసులు చిన్న గ్లాసులు ఉంటాయి కదా! పచ్చెనపప్పు అయితే నానబెట్టుకున్నాను. అదే పెద్ద గ్లాస్‌తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఆ బియ్యాన్ని ఇంట్లోనే నూకలాగా మిక్సీ పట్టుకొని నూక చేసుకున్నా. ఒక కొబ్బరికాయ దాన్ని కూడా మిక్సీ పట్టుకొని కొంచెం తురిమేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 4, 5 యాలకులు కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఏగించుకున్నాక 2 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ వేసుకొని వాటర్ కొంచెం కెర్లుతాయి కదా! కెర్లినప్పుడు అందులో మనం పచ్చెనపప్పు, యాలకులు, ఇంకా సాల్ట్ మొత్తం వేసేసి పచ్చెనపప్పు ఉడికేదాకా కూడా మనం వెయిట్ చేయాలి. బాగా ఉడికిపోయాక అప్పుడు కొబ్బరి తురుమది వేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు దాన్ని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బియ్యం నూక కూడా అందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుతూనే ఉండాలి. అలా వదిలేసామంటే అడుగు మాడిపోయి ఉండలు కట్టేస్తుంది, బాగోదు. దాన్ని మనం మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు దాన్ని కదపకుండా అలా ఉంచుకోవాలి. దానిపైన మనం ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది ఉంటే అది వేసేసి అలాగా ఒక 15 మినిట్స్ వరకు దాన్ని చిన్న మంట మీద పెట్టి అలా మగ్గించుకుంటూనే ఉండాలి. మన ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోతాయి, కుడుములు అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. వినాయకుడికి ఏమో కానీ మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా ఇష్టం ఈ ప్రసాదం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.